హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక బర్త్డే రోజు జున్నుని లక్ష్మి రెడీ చేస్తూ ఉంటుంది. కానీ రాత్రి మిత్ర చెప్పిన మాటలే లక్ష్మికి గుర్తొస్తూ ఉంటాయి. జున్ను లక్కీ ఇద్దరు వర్షంలోనే మున్నార్లోనే పుట్టారన్న విషయం తెలిసిన లక్ష్మి కుదురుగా ఉండలేకపోతూ ఉంటుంది. మనసు ఆందోళన పడుతూ ఉంటుంది. ఎలాగైనా అరవిందాని ఆ విషయం అడగాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే జాను జున్ను దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే జున్ను అంటూ నుదుటిపై ముద్దు పెట్టి బర్త్డే విషెస్ చెప్తూ అప్పుడే రెడీ అయిపోయావా అని అడుగుతుంటుంది. అవును అని జున్ను అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి లక్కీ విషయం జానుతో అడగాలి అనుకొని లక్కీ అని అంటూ ఏం లేదులే కానీ లక్కీని నేను రెడీ చేస్తే మిత్ర గారికి కోపం వస్తుంది, వెళ్ళి కాస్త రెడీ చేయవా అని లక్ష్మి అడుగుతుండగా అలాగే అని అంటూ లక్కీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది జాను. కానీ మిత్ర ఆ పాటికే లక్కీకి డ్రెస్ వేసి చక్కగా మేకప్ చేసి నెయిల్ పాలిష్ కూడా వేస్తూ ఉంటాడు. అప్పుడే జాను వివేక్ ఇద్దరు మిత్ర రూమ్లోకి వస్తూ ఉంటారు. ఇక ఇద్దరూ కలిసి లక్కీకి బర్త్డే విషెస్ చెప్పేస్తారు. ఆ తర్వాత అప్పుడే రెడీ అయ్యావా అని అంటూ బావగారు మీరెందుకు నెయిల్ పాలిష్ వేయడం, నేను వేస్తాను జరగండి అని అంటుండగా లక్కీని రెడీ చేయడంలో నాకు చాలా హ్యాపీనెస్గా ఉంటుంది అని అంటుంటాడు మిత్ర. అప్పుడు వివేక్ అన్నయ్య ఈ విషయంలో తగ్గేదే ఉండదు కదా అని అంటూ ఉంటాడు. ఇక మిత్ర వివేక్ని ఇలా అంటుంటాడు, లక్కీ కోసమని పట్టీలు తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా అని అంటుండగా అయ్యో మర్చిపోయానన్నయ్య అని అంటూ ఉంటాడు వివేక్. వెంటనే లక్కీ ఇలా అంటూ ఉంటుంది, నాకు తేవాల్సినవి మాత్రం అన్నీ మర్చిపోతావు బాబాయ్, నువ్వు పిన్నికి మాత్రం కరెక్ట్గా టైంకి ఇచ్చేస్తావు కదా అని అంటుండగా మీ బాబాయ్ నాకేమిచ్చారు అని జాను కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఏమిచ్చానో నీకు నాకు తెలుసులే అని వివేక్ కూడా అంటుంటాడు. ఇంతలో మిత్రకి ఫోన్ రావడంతో మిత్ర రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతూ ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను అని అంటూ ఉంటాడు. ఇక వివేక్ జానుని ఇలా అంటుంటాడు, రూమ్లో లక్కీ కోసం పట్టీలు తీసుకొచ్చాను, కబోర్డ్లో ఉన్నాయి, తీసుకురాపో అని వివేక్ అంటుండగా ఇక జాను నేనెందుకు వెళ్ళడం, నువ్వే వెళ్ళొచ్చు కదా, బావగారు నీకే చెప్పారు కదా అని అంటూ ఉంటుంది. లేదు నువ్వు వెళ్ళొచ్చు కదా, నేను నీకు చెప్తున్నాను కదా అని వివేక్ అంటూ ఉండగా నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు, మీ అమ్మగారు చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, నేను వెళ్ళను అని జాను అంటూ ఉంటుంది. అబ్బా వెళ్ళు అని వివేక్ అంటుంటాడు. ఇక వెంటనే లక్కీ వెళ్ళు పిన్ని, బాబాయ్ అంతలా చెప్తున్నాడు కదా అని అంటుంటుంది. లేదమ్మా నాకు మళ్ళీ ఏదో గొడవ అవుతుంది అని అంటూ ఉంటుంది జాను. ఇక లేదు పిన్ని, నా కోసం వెళ్ళు పిన్ని అని లక్కీ బ్రతిమిలాడగానే అలాగే అంటూ రూమ్లోకి వచ్చేటప్పుడు దేవయాని జానుని అడ్డగిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుండగా రూమ్లో కాంటీ అని చెప్తూ ఉంటుంది జాను. వివేక్ రూమ్లోకి నీకేం పని అని అడుగుతుండగా లక్కీ కోసం పట్టీలు తీసుకొచ్చారట, ఈ రూమ్లోనే పెట్టారంట, బావగారు తీసుకురమ్మన్నారు, అందుకే వచ్చాను అని జాను అనగానే పట్టీలు మాత్రమే తీసుకో, వేరే చైన్స్ రింగ్స్ జోలికి వెళ్ళకు అని అనగానే మనసులో మాత్రం జాను బాధపడుతూ ఉంటుంది. అంటే నేను దొంగలా కనబడుతున్నానా ఈవిడకి అని మనసులో అనుకుంటూ ఉంటుంది జాను. ఇక లోపలికి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి పట్టీలని తీసుకుంటుంది. కానీ దాని కిందనే షాపింగ్ చేసిన ఒక బ్యాగ్ కనబడుతుంది. ఏంటిది అని ఓపెన్ చేసి చూసేసరికి డ్రెస్ కనబడుతుంది. ఈ డ్రెస్ ఏంటి, చిన్నపిల్లల డ్రెస్ లాగా లేదే, ఏంటది అని అంటూ ఆ డ్రెస్ని తీసుకొని మిర్రర్ ముందుకి వెళ్ళి ఆ డ్రెస్ని తనకి ఆ నుంచి చూసుకొని సంబరపడిపోతూ ఉంటుంది. చాలా సంతోషపడుతూ ఉంటుంది జాను. నచ్చిందా అని వెనక నుండి వివేక్ అడుగుతూ ఉంటాడు జానుని. ఇక నవ్వుతున్న జాను సడన్గా ఆ డ్రెస్ని ఫోల్డ్ చేసేసి అందులో పెట్టబోతుండగా ఏమైంది, నచ్చిందా అని అడుగుతున్నాను అంతే, నీకే ఆ డ్రెస్ అని వివేక్ అంటుండగా
నా కోసం ఎందుకు తెచ్చావు, మీ అమ్మకి తెలిస్తే నన్ను తిడుతుంది, వద్దు అని జాను అంటూ ఉంటుంది. సర్ప్రైజ్గా తెచ్చానులే, అందుకే నిన్ను రూమ్లోకి వెళ్ళమన్నాను. ఇప్పుడు నా కోసం వేసుకోరాదు, బర్త్డే పార్టీలో నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే నాకు చూడాలని ఉంది ప్లీజ్ అని వివేక్ బ్రతిమిలాడుతూ ఉండగా జాను లేదు లేదు, మీ అమ్మగారికి తెలిస్తే చాలా గొడవ చేస్తుంది, నా వల్ల కాదు అని అంటుంటుంది. జాను ప్లీజ్ జాను ప్లీజ్ 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 నా కోసం అని అంటుంటాడు వివేక్. ఇక వివేక్ మాటని కాదనలేక జాను ఆ డ్రెస్ని తీసుకోగా వివేక్ హక్ చేసుకోబోతాడు. అప్పుడు నేను ఓకే చెప్పింది డ్రెస్కి మాత్రమే అని అంటూ ఆ డ్రెస్ని పట్టుకొని బయటికి పరిగెడుతూ ఉంటుంది. ఇక ఈ మాటలన్నీ బయట నుండి దేవయాని వింటూ ఏంటి ప్రేమ కోసం గిఫ్ట్లు ఇవ్వడం కూడా స్టార్ట్ చేసావా, సాయంత్రం వరకే నీ ఆనందం, తర్వాత ఏం జరుగుతుందో చూడు అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అరవింద జయదేవ్ నందన్లు గుడి నుండి వస్తూ ఉంటారు. లక్కీ జున్ను ఇద్దరూ కలిసి వాళ్ళకి ఎదురు వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా హ్యాపీ బర్త్డే, నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి అని ఆశీర్వదిస్తారు అరవింద జయదేవ్ నందన్. ఆ తర్వాత మీ అమ్మా నాన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి అనగానే ముందుగా మిత్రా కాళ్ళకి దండం పెడతారు పిల్లలు. ఆ తర్వాత లక్ష్మి కాళ్ళకి కూడా దండం పెడతారు. ఇక లక్ష్మీ కాళ్ళకి దండం పెడుతూ ఉండగా మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక మళ్ళీ అరవింద లక్కీని ఇలా అడుగుతూ ఉంటుంది, లక్కీ ప్రతి బర్త్డేకి నువ్వు మీ డాడీని గిఫ్ట్ అడుగుతావు కదా, ఈసారి అడగవా అని అనగానే చెప్పమ్మలకి అడుగు అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక అమ్మ కావాలి అని లక్కీ అడిగేస్తుంది. దాంతో మిత్ర షాక్ అవుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఆ మాటకి వెంటనే మనీష ఇలా అంటూ ఉంటుంది, తొందరలోనే నన్ను పెళ్లి చేసుకొని నీకు అమ్మలా నన్ను తెస్తాడు మిత్ర అని మనీష అంటూ ఉండగా ఇక లక్కీ నువ్వు నాకు వద్దు, అమ్మగా నాకు లక్ష్మి అమ్మే కావాలి, చెప్పు నాన్న నాకు లక్ష్మి అమ్మని అమ్మలా గిఫ్ట్లా ఇస్తావా ప్లీజ్, మీరిద్దరూ కలిసిపోతారా, మీరిద్దరూ కలిసిపోతే నాకు చూడాలని ఉంది నాన్న అని లక్కీ బాధగా అంటూ ఉండగా మిత్ర ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతాడు. అది చెప్పడానికి నువ్వెవరు, వాళ్ళిద్దరినీ కలపడానికి నువ్వెవరు అని మనీష లక్కీని తిడుతుండగా మనీష తను నా కూతురు అని మిత్ర మనీషాని కసురుతూ ఉంటాడు. అది కరెక్టే కానీ మిత్ర, లక్కీకి లక్ష్మికి సంబంధం లేదు కదా అని అడుగుతుండగా ఇక జున్ను ఇలా అంటుంటాడు, నాకు నాన్న మిత్ర అయినప్పుడు లక్ష్మి అమ్మ లక్కీకి అమ్మ ఎందుకు కాకూడదు అని అంటూ ఉండగా నీకు అనవసరం లేని విషయాల్లో నువ్వు సంబంధం చేసుకోకు అని మనీషా జున్నుని తిడుతూ ఉంటుంది. ఇక అరవింద నీకు కూడా ఈ విషయంలో సంబంధం లేదు కదా, గిఫ్ట్ ఇచ్చేది మిత్ర సమాధానం చెప్పాలి, చెప్పు మిత్ర అని అంటుండగా మిత్ర సైలెంట్గా ఉండిపోతాడు. లక్ష్మి మిత్ర బాధని అర్థం చేసుకొని పిల్లలు మీరు స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇస్తొస్తానన్నారు కదా వెళ్ళండి అనగానే పిల్లలు పరిగెడతారు. ఇక మిత్ర వివేక్ పైకి వెళ్ళిపోతారు. ఆంటీ మీతో కాస్త మాట్లాడాలి అని అంటూ అరవిందాని లక్ష్మి పక్కకి లాగెళ్తుంది. ఇక అది చూసి దేవయ్యని మనీష వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి పక్కకు వెళ్తారు. ఇక లక్ష్మిని ఇలా అంటుంటుంది అరవింద, మిత్ర ఏం సమాధానం చెప్తాడో వినాల్సింది అని అంటుండగా ఎవరి పేరు చెప్తాడో నాకు తెలుసా అత్తయ్య అని అంటుండగా నువ్వు వినాల్సింది కదా అని అంటూ ఉంటుంది అరవింద. ఇక లక్ష్మి బర్త్డే రోజు పిల్లల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదత్తయ్య అని అంటుండగా అందరి కోసం నువ్వు ఆలోచిస్తావు కానీ నీ కోసం నువ్వు ఆలోచించుకోవలేవా అని అంటుండగా లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అయినా ఏదో మాట్లాడాలి అన్నావు కదా ఏంటది అని అరవింద లక్ష్మిని అడుగుతుండగా లక్కీ విషయం అత్తయ్య, లక్కీకి నాకు ఏదో సంబంధం ఉంది అనిపిస్తుంది, నిన్న మిత్రగారు చెప్పారు లక్కీ కూడా వర్షంలోనే పుట్టిందని, అసలు లక్కీ ఎక్కడ పుట్టింది అని అడుగుతుండగా మున్నార్లో నీకు తెలుసు కదా అని అంటుంటుంది అరవింద. అదే జున్ను కూడా ఆ రోజు వర్షంలోనే పుట్టాడు, అది కూడా మున్నార్లోనే అని అంటుండగా మీరు అక్కడే ఉన్నట్టు మాకు తెలీదు లక్ష్మి అని అరవింద అంటూ ఉంటుంది. బర్త్డే ప్లేస్ చెప్తారా అత్తయ్య అని అరవిందని లక్ష్మి అడుగుతుండగా అది అని లక్కీ పుట్టిన హాస్పిటల్ గురించి
ట్రై చేస్తూ ఉంటుంది గుర్తు తెచ్చుకోవడానికి అరవింద. ఇక అప్పుడే జయదేవ్ నందన్ అమ్మ అని పిలిచిన అరుపు వినబడుతుంది. దాంతో మాటలు మానేసి అందరూ అక్కడికి వెళ్తారు. ఏమైంది మామయ్య, ఏమైందండి అని అందరూ అడుగుతుండగా ఏం లేదు, ఏదో గాజు పెంకు కూర్చొని కాలికి గాయమైంది అని అంటుండగా ఇక హాస్పిటల్కి వెళ్దాం అని లక్ష్మి అంటుంటుంది. ఏం పర్లేదమ్మా, చిన్న గాయమే, ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుంది అని అంటూ ఉంటాడు జయదేవ్ నందన్. అయినా గాజు పెంకు అక్కడికి ఎలా వచ్చింది అని మనీష అడుగుతుండగా ఇక లక్కీ ఇలా చెప్తూ ఉంటుంది. పై సెల్ఫ్లో చాక్లెట్స్ ఉన్నాయి, అవి తీసే క్రమంలో పక్కనున్న గాజు సీసా కింద పడిపోయి పగిలిపోయింది. అదే టైంలో తాతయ్య గారు వచ్చారు, అప్పుడే తాతయ్యకి గాజు పెంకు గుంజుకుంది అని లక్కీ అనగానే, అంటే అదంతా నీ పనన్నమాట, కాస్త జాగ్రత్తగా ఉండలేవా, నీ వల్ల ఒకరి రక్తం కలర్ చూడాల్సి వచ్చింది ఈరోజు అని మనీష జున్నుని తిడుతుండగా ఇక జయదేవ్ నందన్ వాణ్ణి ఏమనొద్దు, బర్త్డే రోజు వాణ్ణి హత్య చేయొద్దు, నా తప్పే, చూడకుండా వచ్చేసాను అని జయదేవ్ నందన్ అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి అయినా అంతపైన చాక్లెట్స్ పెట్టింది ఎవరు అని లక్ష్మి అడగగానే ఇక నేనే అని మనీష ఒప్పుకుంటుంది. ఇక మిత్ర, అంత పైన చాక్లెట్స్ ఎవరైనా పెడతారా, పిల్లలకి అవి అందుతాయా, కొంచెమైనా బుద్ధి లేదు అని ఏదో తిట్టబోతూ ఉండగా అరవింద మనీషాని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. లక్ష్మి, వద్దతయ్య, బర్త్డే రోజు గొడవలొద్దు అని అంటూ ఇక అక్కడి నుంచి జయదేవ్ నందన్ని తీసుకొని పక్కకి వెళ్తారు. మళ్ళీ మనీషా దేవే అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే ఏది చేసినా నాన్నే తిడుతున్నారు అని మనీష అంటూ ఉండగా, బర్త్డే రోజు పిల్లల్ని ఎవరైనా తిడతారా, మరి నువ్వు జున్నుని టార్గెట్ చేయట్లేదా అని దేవే అని అంటూ ఉంటుంది. అంటే నేను చేసింది తప్పంటారా, తెలియకుండా చేశానంటీ అని మనీష అంటూ ఉండగా, నువ్వు చేసిందే కరెక్ట్, లేదంటే ఇప్పుడు బర్త్డే ప్లేస్ కూర్చి అరవింద అంటే లక్ష్మికి చెప్పేసేది అని దేవే అని అంటూ ఉంటుంది. కానీ నాకు చాలా భయంగా ఉంది, ఈ రోజంతా ఆ రహస్యం ఎలా దాచడమో అని మనీషా దేవయానిలు అనుకుంటూ ఉంటారు. ఇక లక్కీ లక్ష్మి కూతురే అని బయటపడుతుందా, భాస్కర్ ఇంటికి వచ్చి మిత్రకి లక్ష్మికి లక్కీ జున్ను కవల పిల్లరని మనీషా కుట్రగుచ్చి చెప్పేస్తారా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.